యూజువల్గా మన కాలేజ్ లైఫ్ నుంచి వెళ్దాం. ఒక స్కూల్ ఉంది, స్కూల్లో ఇంగ్లీష్ టీచర్, ఒక 5 స్టూడెంట్స్. టీచర్ ఏమంటుంది, అరే బాబు నేను మీ ఇంగ్లీష్ టీచర్నా, నాకు ఒక 5 ఇంగ్లీష్ వర్డ్లు కావాలా రేపు అంటది. అందరు ఏమంటారు, తల ఊపుతారు, పోతారు ఇంటికి. అందులో ఒక మన బ్యాక్ బెంచర్ లాంటి మెరిట్ స్టూడెంట్ ఉంటాడు అనమాట. ఇంటికి వెళ్తాడు, వెళ్ళంగానే తాత న్యూస్ పేపర్ చదువుతా ఉంటాడు. తాత తాత నాకు ఒక ఇంగ్లీష్ వర్డ్ చెప్పవా. అలా తాత ఏం చేస్తుంటాడు, న్యూస్ పేపర్ చదువుతా ఉంటాడు. తాత ఏమంటాడు, ఆహా ఏం వార్త అయ్యా, తాత నాకే చెప్పినట్టున్నాడు రోయ్, ఆహా ఏం వార్త అయ్యా రాసుకున్నాడు. పోయిండు వాళ్ళక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది. పోయిండు, అక్క నాకు ఒక ఇంగ్లీష్ వర్డ్ చెప్పవా, నేను బిజీగా ఉన్నా చెప్పకు చదువుకుంటున్నారా, నేను బిజీగా ఉన్నా చెప్పకు చదువుకుంటున్నా అని రాసుకో. పోయిండు, వాళ్ళన్న క్రికెట్ మ్యాచ్ చూస్తుడు, చిన్న పోయిండు, అన్న నాకు ఒక ఇంగ్లీష్ వర్డ్ చెప్పవా. వాళ్ళ అన్న క్రికెట్ చూస్తుండగా 6 కొట్టిండు. ఆహా సిక్సర్ అని వస్తాడు. సిక్సర్ అని రాసుకుంటాడు. పోతాడు, వాళ్ళ అమ్మ కర్రీ చేస్తూ ఉంటుంది. అమ్మ నాకు ఒక ఇంగ్లీష్ వర్డ్ చెప్పవా. వాళ్ళ అమ్మ ఇట్లా కూర వేసుకుంటుంది, నాకుతుంది. ఆహా తీయ పుల్ల పుల్లలాగా ఏమన్నా ఉందా, తీయ పుల్ల పుల్లలాగా ఏమన్నా ఉందా అని రాసుకుంటాడు. పోతాడు, వాళ్ళ అన్న వాళ్ళ వదిన, పెద్దన్న వదిన బెడ్రూమ్లో మాట్లాడుకుంటారు. అన్న వదిన మాట్లాడుకుంటారు దేని గురించి. వదిన అంటది, డార్లింగ్ నాకు మూవీకి తీసుకెళ్ళవా అంటే వాళ్ళ అన్న ఏమంటాడు, ఈరోజు వద్దు డార్లింగ్ రేపు వెళ్దామంటాడు. వీడు ఈరోజు వద్దు డార్లింగ్ రేపు వెళ్దామని రాసుకుంటాడు. ఆహా 5 వర్డ్లు అయినాయిగా, మా ఇంగ్లీష్ మీడియం 5 అడిగింది, ఇంకా ఎక్కువ అడిగితే బాగోదులే అని పడుకుంటాడు. పోతాడు, తెల్లారుతుంది, పోతాడు కాలేజ్కి. మేడం వస్తుంది క్లాస్కి, ఎవరైనా రాసుకొచ్చి రారా ఇది ఇంగ్లీష్ వర్డ్లు అంటాడు. వీడు ఓ నేను రాసుకొచ్చినా మేడం అంటాడు. ఎవడా, మన బ్యాక్ బెంచర్ సాయిగాడు వస్తాడు, చెప్పరా. ఆహా ఏం వార్తయ్యా, అరే నేను చదువుకోరమ్మన్నది ఇంగ్లీష్ వర్డ్లు రా. ఆడేం చెప్తాడు, ఇక ఆలోచిస్తాడు, ఇంగ్లీష్ వర్డ్స్ అమ్మ అక్క కూడా చెప్పింది ఇంగ్లీష్ వర్డేగా, నేను బిజీగా ఉన్నా చెప్పపో అంటాడు. బిజీగా ఉన్నావా, నేను రాసుకోరమ్మన్నదే 5 ఇంగ్లీష్ వర్డ్లు, అవి రాసుకోవడానికి కూడా చేత కాలేదా రా నీకు అంటాడు. చెప్పరా బాయ్ చెప్పు అంటే సిక్సర్ అంటాడు. అరే నేను రాసుకోమన్నది ఇంగ్లీష్ వర్డ్స్, నువ్వేం రా క్రికెట్ మ్యాచ్ గురించి చెప్తున్నావు అంటది వాళ్ళ మేడం. ఆడు చెప్తాడు, ఇక ఏంద్రా నేను ఇంగ్లీష్ వర్డ్లు రాసుకోరామంటే నువ్వు క్రికెట్ చూసుకుంటూ కూర్చున్నావా, ఎట్లుందిరా నీ వల్ల అంటే వాళ్ళ అమ్మ చెప్పిన 4వ వర్డ్ గుర్తు వస్తుంది, తీయ పుల్లగా అంటాడు. ఆహా ఇట్లుందా అరా నీ ఒళ్ళు, నడరా హెచ్ఓడి సార్ దగ్గర పోదాం అంటే వాళ్ళ అన్న చెప్పిన 5వ టాపిక్ గుర్తు వస్తుంది, ఈరోజు వద్దు డార్లింగ్ రేపు వెళ్దాం అంటాడు. అలా టీచర్ ఇక తీసుకొని పోతుంది. తర్వాత సంగతి మీకే వదిలేస్తుంది. ఇక